నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆల్ స్టార్ మహిళ 2400 స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన స్టార్ మహిళలో పాల్గొనడానికి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాము. తనిష్క హాయ్. హాయ్ సుమా, నా పేరు తనిష్క. నేను బిఎన్ రెడ్డి నుంచి వచ్చాను. నువ్వు బిఎన్ రెడ్డి కాలేజ్ నుంచి రాలేదా? కాదు. వినీషా హాయ్ సుమా. హాయ్ వినీషా. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను మోడలింగ్ చేస్తున్నా మంకీ బీస్ ఫోటోగ్రఫీ కంపెనీలో అండ్ విజైటీ కాలేజ్ లో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. అసలు ఆ జడేంటి, ఆ హైట్ ఏంటి, అసలు నువ్వేంటి? జీన్స్ అది. ఇది ఎన్నేళ్ల నుంచి పెంచినటువంటి జడ? 6th క్లాస్ వరకు బేబీ కటింగ్ ఉండేది. 7th నుంచి పెంచడం మొదలు పెట్టాను. ఇలా పొడుగా అయిపోయింది. 7th నుంచి ఇప్పుడు బీటెక్ వరకు ఈ మాత్రం పెరిగిందంటే ఎవ్రీ మంత్ ఒకసారి కట్ చేస్తాను. ఇంత కట్ చేస్తూ ఉంటాం, అయినా సరే పెరుగుతూనే ఉంటుంది. ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటాం. సో ఎలా మెయింటైన్ చేస్తున్నావు దీన్ని? వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది కదా. పర్లేదు. డ్రై క్లీనింగ్ పంపిస్తున్నావా? పార్లర్కి వెళ్తూ ఉంటా ఎవ్రీ మంత్. ఎక్కడికి? పార్లర్ కి వెళ్తూ ఉంటావా? వాళ్ళు ఏం నీళ్ళు పడుతున్నారో ఏంటో. అందరు మీలాగా నేచురల్ బ్యూటీస్ ఉన్నారు కదా. లైక్ మీ. వెరీ బ్యూటిఫుల్. జాగ్రత్త సుమా. థ్యాంక్ యూ. ఏమన్నా ఊసిపోతాయి. సో నువ్వు మోడలింగ్ కూడా చేస్తున్నావా? ఓకే. మంకీ బీస్ ఫోటోగ్రఫీ కంపెనీ. మంకీ బీస్ ఫోటోగ్రఫీ కంపెనీ అండ్ అమెజాన్ స్నాప్డీల్ కూడా మోడలింగ్ చేస్తుంది. ఓ వెరీ నైస్. గుడ్. థ్యాంక్ యూ. నవ్యశ్రీ హాయ్ సుమా. హలో. మై నేమ్ ఇస్ నవ్యశ్రీ. నేను ఎన్జిఓస్ కాలనీ నుంచి వచ్చాను. నేను డిగ్రీ చదువుతున్నాను ఇన్ జాగృతి కాలేజ్. ఓకే. మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ షటిల్స్, డ్రాయింగ్స్ ఎట్సెట్రా. డ్రాయింగ్స్. ఓకే. నేను కూడా చిన్నప్పుడు చాలా పిచ్చి గీతలు గీసేదాన్ని. రచన హాయ్ సుమా. హాయ్. నా పేరు రచన. మై హాబీస్ ఆర్ డాన్సింగ్, సింగింగ్ అండ్ ఆర్ట్ గ్యాలరీ. స్పెషల్ గా మీ షో చూడడం అంటే చాలా ఇష్టం. మాదొక ఆర్ట్ గ్యాలరీ, అందుకనే మీకు 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆల్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. నువ్వు ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండు. లోపలికి చాలా నెమ్మదిగా. ఎనర్జీ కన్సర్వేషన్ లో ఉంది. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ లాగా మన పాప ఎనర్జీ సేవ్ చేసుకోవాలి కదా సుమా. తనిష్క స్కోర్ 9 18 19 20 21 22. What is a 3-letter word that starts new life of young woman and young girl? What is the 3-letter word that starts the new life of young woman and young girl? Young woman, young girl, వేరే వేరేనా? Woman, okay. Woman అనుకో. ఇంకా 3-letter word ఆ? New life ఆ? యా. ఇప్పుడు జనరేషన్ చెప్పాలంటే మామ్. No. యా, మదర్స్ అందరూ అలాగే పిలుస్తున్నారు. హే మామ్, హౌ ఆర్ యు? బ్రదర్స్ ని హై బ్రో, హౌ ఆర్ యు? ఫాదర్స్ ని హై ఫాదర్, హౌ ఆర్ యు? సిస్టర్స్ ని హై సిస్, హౌ ఆర్ యు? వైఫ్స్ ని హై వైఫై, హౌ ఆర్ యు అని పిలుస్తున్నారు. కానీ అది కాదు. ఓకే. సెల్ కాదు, మామ్ కాదు, 3-letter వర్డ్. చాలా ఈజీ. సన్ కాదు, చాలా ఈజీ.
విల్ మేక్ ద లైఫ్ డిఫరెంటా? యా. వెరీ డిఫరెంటా? అయితే నాకు తెలియదు. చెప్పేయాలా? చెప్పి చెప్పాలా? చెప్పు. చెప్పు. నేను ట్రై చేశాను కదా. ఏజ్. ఏజ్. ఓ యంగ్ గర్ల్ బికమ్స్ ఓల్డ్ గర్ల్. యా. విత్ ఏజ్. విత్ ఏజ్ 3 letter వర్డ్ కదా అది. ఓ AGE. యా. ఓకే, నాకు ఇంకా ఏజ్ రాలేదు. రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండు. ఇంకా ఒక రౌండ్లే వేసుకో. ఇంత స్లో పనికి రాదు. కావాల్సినంత డ్యూరేషన్ ఇస్తున్నారు. కావాలంటే కాంపిటీషన్ కావాలి కదా, స్లో కాదు. చెల్లుకి చెల్లైపోయింది. నవ్యశ్రీ స్కోర్ 9-18. రెడీ 1 2 3 గో. పంపి తల తగలకుండా చూసుకో. వెళ్ళు. ఒకటి వెనక్కేసి. రచన స్కోర్ 9 18 27 28 29 30. నేను సింహ మూవీలో ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. అది నయనతార పోలీస్ తో చెప్తుంది అనమాట. నేను పోలీస్, నువ్వు లేవు, వెళ్ళు. ఓకే. పోలీస్ ది కూడా ఒక స్మాల్ డైలాగ్ ఉంటుంది. నేనే చెప్పమంటా? నేనే చెప్పు. మీ ఆయన ఏడి? ఆయన ఏదో అర్జెంట్ ఆపరేషన్ ఉందని వెళ్ళారు. ప్రాణాలు ఇచ్చే ఆపరేషనా, ప్రాణాలు తీసే ఆపరేషన్? కూర్చోండి. నేరస్తుల ఇళ్లలో నేను కూర్చోను. మీ ఆయనకి చెప్పు, 10 మంది తలలు నరుక్కుంటూ వెళ్ళిపోతే ఇంకో 100 మంది మా తలలు కూడా నరకండి అని వచ్చేస్తారు. అందుకని ఆ 10 తలలు నరకడం మానేసి ఆపరేషన్ సవ్యంగా చేయమను. ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా? ఈ మధ్యన నార్త్ ఇండియాలో కూడా మొదలు పెట్టారు. నో పోలీస్, నో కేస్, నో ఎంక్వైరీ. మీరు ఈ మధ్య మొదలు పెట్టారు, ఆయన ఎప్పుడో మొదలు పెట్టారు. ఆయనది సేమ్ సిస్టమ్. నో పోలీస్, నో కేస్, నో ఎంక్వైరీ. జస్ట్ అసలు ఆయన గురించి ఏం తెలుసు మీకు? హీజ్ ఎ డాక్టర్. అదొక డివైన్ థింగ్. ఒక మనిషికి ప్రాణం పోయాలంటే ఎంత సంకల్పం కావాలో తెలుసా? మైండ్ అండ్ హార్ట్ ఎంత స్ట్రగుల్ అవుతావో తెలుసా? అలాంటి ఒక డాక్టర్ ఒక మనిషి ప్రాణాలు తీయాలంటే ఎంత కష్టపడతాడో తెలుసా? ఒక మనిషికి ప్రాణం పోసి ఇంటికి రావాల్సిన వ్యక్తి ప్రాణాలు తీసి రక్తం తడిచిన చేతిలో ఇంటికి వస్తున్నాడు. ఆయన అలా వచ్చిన రోజు పడుకోడు, కానీ ఆయన నమ్ముకున్న ఈ ప్రాంతం మొత్తం ప్రశాంతంగా పడుకుంటుంది. ప్రాణం పోసి ఇంటికి వచ్చిన రోజు ఎంతో సంతోషంగా ఉండే ఇల్లు ప్రాణాలు తీసి ఇంటికి వచ్చిన రోజు ఇంటి ఇల్లి పాది ఒక్క మెతుకు కూడా ముట్టుకోరు తెలుసా? కానీ ఆయన నమ్ముకున్న ఈ ప్రాంతం మొత్తం పండగ చేసుకుంటారు. ఆయనకి అదే కావాలి. మీకు సంబంధించిన వరకు ఆయన చేస్తుంది హత్యలేమో, మాకు సంబంధించిన వరకు ఆయన చేస్తుంది వైద్యం. న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగకపోతే సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది. దాని నుంచి పుట్టిన వాడే డాక్టర్ నరసింహ. మీ గన్ను కన్నా ఆయన ఆశయం చాలా గొప్పది. ఒక్క ఎన్కౌంటర్ గురించి చెప్పినందుకు నన్ను ఎన్కౌంటర్ చేసి పడేసావు కదా. ఎన్కౌంటర్ క్యాన్సిల్. ఓకే, సారీ అమ్మా, తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇలా వాయగొట్టకు. థ్యాంక్స్. డైలాగ్ చెప్పాను కదా. రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంది. రచన కమ్ ఆన్ ఫాస్ట్.
2 స్టాప్ అన్న తర్వాత 2 వేసావు. రచన ఆవేశానికి గురైంది. వినీషా స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా. భామా మొదటి సెలబ్రిటీ అర్జున్, పక్కన పిక్చర్స్. మీనా అండ్ అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. చిరంజీవి గారు అందులో శివుడు. రచన శ్రీ మంజునాథ. చూద్దాం. ఈ సినిమాలో మీనా పార్వతీదేవిగా కనిపించారు అండ్ భక్తుడుగా అర్జున్ కనిపించారు. నెక్స్ట్ సెలబ్రిటీ ఎన్టీ రామారావు గారు, పక్కన పిక్చర్స్. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. ఎన్ని సినిమాలు ఉన్నాయో. అన్ని ఓల్డ్. మాయ చేసిన సినిమా, కథ చెప్పిన సినిమా. నేను క్లూలు ఇచ్చా మీకు. మాయాదీపం కాదు. తెలిస్తే బజార్ నొక్కండి. రచన మాయా బజార్. చూద్దాం. యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో యాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా సఖినెరి చూపుల తల్లదనంతో జగమునె ఊటి సాయగా సఖినెరి చూపుల చల్లదనంతో జగమునె ఊటి సాయగా ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలు ఏలనో ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో రచన ఇంకా బల్బు ఫ్యూజ్ అవ్వలేదా? లేదు, అందుకే చాలా టెన్షన్ గా ఉంది. ఇందాకటి నుంచి మనం నాట్యం ఆడుతుంటే ఎప్పుడో రెడ్ బల్బ్ ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది అనుకున్నానే. కరుణించట్లేదే. చూద్దాము. కరెక్ట్. మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు గారు కృష్ణుడిగా, నాగేశ్వరరావు గారు అభిమన్యుడిగా మనకి కనిపించారు. అలాగే గుండమ్మ కథ ఉంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి వాళ్ళ కాంబినేషన్లు. నీకు 6. నెక్స్ట్ సెలబ్రిటీ
శృతి హాసన్ పక్కన పిక్చర్స్. సమంత శృతి హాసన్ ఇద్దరు ఉండే సినిమా ఏంటబ్బా? క్లూ. ఎన్టీఆర్ హీరో, కనిష్క. రబసా. చూద్దాం. రాంగ్ ఆన్సర్, -6. రామయ్య వస్తావయ్య. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ పాజిటివ్ గా థింక్ చేస్తుంది. అవును, మనలాగే. నెక్స్ట్ సెలబ్రిటీ జెనీలియా పక్కన పిక్చర్స్. శ్రీహరి గారు, జెనీలియా. రచన డి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలబ్రిటీ రాధిక పక్కన పిక్చర్స్. సుహాసిని గారు, రాధిక గారు వీళ్ళిద్దరూ కనిపించిన సినిమా. క్లూ కావాలా? క్లూ. చిరంజీవి గారు హీరో. రచన ఆరాధన. చూద్దాము. సుమ గారు నాకు అడ్వాన్స్ కాంగ్రెస్ చెప్పరా? కంగ్రాట్స్. థాంక్యూ. కంగ్రాచులేషన్. థాంక్యూ. నువ్వు గెలిచేసావు. నాకు తెలిసేది గ్రీనేనని. ఇది ఆరాధననే. కరెక్ట్. కంగ్రాట్స్. చెయ్యి ఊడిపోతుంది, అందరూ కానివ్వండి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ అలా పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా. స్ట్రైకు చెయ్యన లైకు సంగతేనే కృష్ణవేణి ఆజ్ కట్టన బీరు కొట్టన ప్యారు నాటనే మూలమూనే కళ్ళు అంటే జరవాణి నా దిల్లు పెట్టినాను ఒక్కతోని ముందు ముళ్ళేసుకుంటనని కుర్రవాణి చెప్పనా హత్తుతోని రాజా చెయ్యి వేస్తే యువరాణి బెడు బాజా మోగుతుంది కొత్త బాణి రాజా చెయ్యి వేస్తే యువరాణి నీకు రాసే ఇస్తదంట రాజధాని అరే మైకు పట్టన స్ట్రైకు చెయ్యన లైకు సంగతేనే కృష్ణవేణి ఓకే, రాజా సినిమాలో హీరోయిన్ ఎవరు? రాజా. ఆప్షన్స్. ఏ సౌందర్య, బి సిమ్రన్. సౌందర్య. తీసుకో 3.
రచన. 3. నీకు 3. గోల్డెన్ గర్ల్ అనే పుస్తకాన్ని రచించిన క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్స్. ఏ కరణం మల్లీశ్వరి, బి పిటి ఉషా. కరణం మల్లేశ్వరి. కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్. కాదు, పిటి ఉషా ద రన్నింగ్ ఛాంపియన్. మాకేమైనా మోడలింగ్ క్యాట్ వాక్ చూపిస్తావా? చూపిస్తా. రెడీ. ప్రోడక్ట్ ఏంటి ఇప్పుడు? వినిషాస్ ఫ్యాషన్ షో. వినీషాస్ ఫ్యాషన్ షో. Yeah. ఓకే. Beautiful smile, the beautiful face, the beautiful eyes, get nothing but praise. A beautiful woman, I look in amaze. What is your name? చాలా బాగుంది. నైస్. సో ఇలా చేస్తూ ఉంటారన్నమాట మోడలింగ్. వినిషా బలూన్ పగలగొట్టు. చాలా గుండెల్ని పగలగొట్టావు, ఇప్పుడు బలూన్ పగలగొట్టు. ఏమండోయ్ శ్రీవారు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ శ్రీకాంత్, బి రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. కాదు, శ్రీకాంత్. పోయింది. సెకండ్ క్వశ్చన్. భాగవతం ప్రకారం బలరామునిగా అవతరించిన వారు ఎవరు? ఇప్పుడెప్పుడుదో పురాణం అడిగితే ఎలా చెప్తారు? అప్పుడప్పుడు దేవుళ్ళని మనం ఇప్పుడిప్పుడు కూడా మొక్కుకుంటున్నప్పుడు మనం అప్పుడప్పుడు విషయాలు ఇప్పుడిప్పుడు తెలుసుకోవడంలో తప్పుడేముంది? ఆప్షన్స్. ఏ శేషుడు, బి గరుత్మంతుడు. గరుత్మంతుడు. రాంగ్ ఆన్సర్. శేషుడు కరెక్ట్ ఆన్సర్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. ఓ దేవుడా, ఓ దేవుడా, వినీషా, నువ్వు వీళ్ళ ముగ్గురుతో డాన్స్ చేస్తుంటే వీళ్ళ ముగ్గురిని నువ్వు పెంచుకుంటున్నట్టుగా ఉంది. హీల్స్ వేసుకున్నా కదా అందుకే. అదే 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 పగలగొట్టుదా. పాము తేలు బొద్దింకలలో దేన్ని భుజంగం అనవచ్చు? పాము తేలు బొద్దింక. బొద్దింక. ఎస్, బికాస్ అది ఒక్కోసారి మన భుజం మీదకి వస్తుంది కాబట్టి దాన్ని మనం భుజంగం అంటాం. రాంగ్ ఆన్సర్. పిచ్చిపిల్ల. పాము కరెక్ట్ ఆన్సర్. శివుడి మెడలో ఉంటుంది కదా, సో పాము కరెక్ట్ ఆన్సర్. ముక్కు దానికదే మూసుకుపోయేటువంటి ఏర్పాటు ఏ జంతువులో ఉంటుంది? మనకు లేదు కదా, ఎవరైనా ముయ్యాలి లేకపోతే మనమైనా ముయ్యాలి. అందరూ మీ ముక్కులు మూసే ప్రయత్నం చేయండి చేతుల సహాయం లేకుండా. మనకు కూడా ముక్కు దానంతట అదే మూసుకుపోయే ఉంది జలుబు చేసినప్పుడు. ఇట్లా కవర్ అయిపోతుంది, ఫుల్ క్లోజ్ బ్లాక్. నోరు ముయ్యగలం, కళ్ళు ముయ్యగలం. కొత్త విషయం తెలిసింది, మనం ముక్కు చెవులు ముయ్యలేము చేతులు హెల్ప్ లేకుండా. అవును, ముక్కు ముయ్యండి. కష్టం. ఇలా ముయ్యొచ్చు మనం. సుమ గారు మీరు ట్రై చేయకండి, రాజీవ్ గారు మళ్ళీ భయపడతారు. దూది పెట్టుకుంటున్నా అనుకుంటున్నావు ఏంటి? అయ్యో. ఆప్షన్స్. ఏ ఒంటే, బి గుర్రం. ఒంటే కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. అక్కడ ఉన్నాయి చూసుకోవాలి, తక్కువ ఉన్నాయి. నవ్యశ్రీ.
ఒంటెలు ఎడారిలో జీవిస్తాయి. ఎడారిలో ఇసుక తుఫాన్లు వస్తాయి. గాలిలో ఇసుక ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఇసుక ముక్కులోకి వెళ్తే ప్రమాదం కాబట్టి ఒంటెలకి ముక్కు దానికదే మూసుకుపోయేటువంటి విధంగా ఉంటుంది. అప్పుడు అవి మనలాగా ప్రత్యేకంగా చేతులతో ముక్కు మూసుకోవాల్సిన అవసరం ఉండదు. అయినా ఒంటె మూసుకోవాలంటే పాపం కిందెక్కడో ఉండేటువంటి చేతుల్ని తీసి ముక్కు దాకా పెట్టుకోవాలి కదా. ఎంత కష్టంగా ఉంటుంది దానికి. అందుకనే భగవంతుడి సృష్టిలో దేనికి ఏది ఎప్పుడు ఎలా అవసరమో అలా అమర్చాడు ఆయన. ముక్కుని గాలి పీల్చుకోవడానికి, వాసన చూసుకోవడానికి ఇచ్చారు కదా. మరి మనం ఏం చేస్తున్నాము? చాలా మంది ముక్కులోకి పొళ్ళెక్కిస్తూ ఉంటారు. ముక్కులోంచి నోట్లో నుంచి తీసుకున్న గాలిని వదులుతూ ఉంటారు. ఇట్స్ వెరీ బ్యాడ్ ఐసే. నో, ఏది భగవంతుడు దేనికి ఇచ్చారో మనం దానికే వాడుకోవాలి. నోరు దేనికి వాడుతున్నాం? మాట్లాడడానికి, తినడానికి. నాలాంటి వాళ్ళు అవసరానికి కన్నా కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటారు. బట్ స్టిల్ కరెక్ట్ దానికే వాడుతున్నాం కదా. కానీ ఒక్కోసారి మనం ఏం చేస్తూ ఉంటాం? దుష్ప్రచారాలకి వాడుతూ ఉంటాం, పిచ్చి మాటలు మాట్లాడడానికి వాడుతూ ఉంటాం, పిచ్చి తిండి తినేస్తున్నాం మనం. పిచ్చి తిండి. కళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు? మంచి కార్యక్రమాలు లైక్ స్టార్ మైలు చూడడానికి ఇచ్చాడు. దాన్ని వినియోగించుకుంటున్నారా? వినియోగించుకుంటున్నారు. వెరీ గుడ్. మీరు తెలుసుకుంటే చాలు. తిక్క శంకరయ్య సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ ఎన్టీ రామారావు, బి ఏఎన్ఆర్. ఎన్టీ రామారావు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. చూడు అందరికంటే చాలా తక్కువ అక్క. అందరికి న్యాయం చేయాలి. ఓకే, అందరికి. నో, నేను ఎవరి దగ్గర తీసుకోలేదు. ఒక్క దగ్గర తీసుకోలేదు. నాగార్జున సాగర్ డ్యామ్ కి ఎన్ని గేట్లు ఉన్నాయి? నువ్వు ఏ గేట్ లోంచి వెళ్ళావు? 10. నువ్వు ఫ్రంట్ గేట్ లోంచి వెళ్ళావా? ఏమో గుర్తులేదు. లెక్క పెట్టలే. అప్పుడు నువ్వు ఎన్ని గేట్లు ఉన్నాయి? మీరు కూర్చొని భోజనం చేశారు, అక్కడ ఒక గేట్ ఉందా? ఉంది. తర్వాత మీ కార్ పార్క్ చేసిన దగ్గర ఒక గేట్ ఉంది. ఉంది. తర్వాత మీరు వాటర్ చూడడానికి వెళ్ళిన చోట వెళ్ళకూడదని అక్కడ ఒక గేట్ ఉంది. అవును. మొత్తం ఎన్ని గేట్లు ఉన్నాయి? 3. సో చెప్పేస్తావా లేకపోతే ఆప్షన్స్ ఏమైనా తీసుకుంటావా? చెప్పేస్తా. ఆప్షన్ తీసుకో, బెటర్. నేను నన్ను నమ్మకు. ఆప్షన్స్: ఏ 14 గేట్లు, బి 26 గేట్లు. కొన్ని మిస్ అయ్యావు నువ్వు ఆ రోజు. అటు వెళ్ళే అంటే నమ్మేసుకోండి. ఇందాక నుంచి నేను చెప్తా. ఆప్షన్ ఏ. నువ్వు భోజనం చేసిన దగ్గర ఒక గేట్ ఉందంట అంట. 14. ఎంతైనా సరే మనం లెక్కెట్టిన దానికి దగ్గరగా ఉండాలనుకున్నావు కదా. రాంగ్ ఆన్సర్. 26 గేట్లు ఉన్నాయి. నాగార్జున సాగర్ డ్యామ్ పొడవు 1.6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దాని ఎత్తు 490 అడుగులు. గేట్లు అంటే మనం పార్కింగ్ దగ్గర ఉండే గేట్లు కాదు. వాటర్ రిలీజ్ చేయడానికి గేట్స్ ఉంటాయి అన్నమాట. అది. సో ఇప్పుడు అక్కడ వరద నీళ్లు చేరింది, గేట్స్ ఓపెన్ చేశారు అంటే వాళ్ళు వెళ్ళి తలుపులు తెరుచుకున్నారని కాదు, ఆ నీళ్లు వదలడానికి గేట్స్ ఓపెన్ చేశారు అని. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. మగవాడే గొప్పంటే పోడెంగే భేజే, పోడెంగే భేజే, పోడెంగే అరే అరే పొగరే దంచేస్తారే పూలన్ కి ఫోజే. మగవాడే గొప్పంటే పోడెంగే భేజే. షురు కరో బేటా తీయాలి వీళ్ళ కాట. దీదీ ఐమ్ సారీ అని కళ్ళ వీళ్ళ పడాలిగా. ఘంటా 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 బజా తెరీ ఘంటా 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 తిరాలిగా. మంటా 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 బజా తెరీ ఘంటా 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 బజా తెరీ ఘంటా. లోకి దూసుకొచ్చే వేటగాడు సాలా. చిలకలన్నీ చూడగానే పెరిగి పొగరు చాలా. తరిమి తరిమి వాటి జీవితాన్ని చేసి కోలా. చిలక ముసుగు తీసి చిరుతలాగా దూకియాలా. ఆడపిల్లలు అగ్గి పుల్లలు ఒక్కటే అనుకోరు. వెంట పడితే మంట తపదు బచ్కే చల్లో. నిప్పు రవ్వలు చల్లబడితే పూల పల్లకి తేరో. ముద్దు గుమ్మల ప్రేమ గెలిచి చూపించరు. నిజంగా నీతోనే అందాలే అడుగేసే నీ
గంట గంట ఈ గంట గంట ఈ ఒక గంట ఎంటర్టైన్మెంట్ అంట అంట అంట. థ్యాంక్ యూ అంట. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలు. మొదటి చిత్రం వినీషా. కాజల్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఉయ్యాల ఊగుతున్న కాజల్. నెక్స్ట్ చిత్రం రచన. 10 9 8 7 6 5 4 3 2 1 0. ఆదా శర్మ. అదా శర్మనా? -6 కమలిని ముఖర్జీ. నెక్స్ట్ చిత్రం తనిష్క. రాజ్ తరుణ్. రాజ్ తరుణ్. చూద్దాం. నాగ చైతన్య. -6. నెక్స్ట్ చిత్రం తనిష్క. నయనతార. చూద్దాం. ఏ రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. నయనతార మంచి ట్రెడిషనల్ ఉయ్యాల బల్ల మీద ఊగుతోంది. ఉయ్యాల బల్లలు ఎంత బాగుంటాయి తెలుసా అసలు. ఈ కాలంలో కనిపించట్లేదు కానీ భలే ఉంటుంది. నెక్స్ట్ చిత్రం రచన. గ్యారంటీగా ఇలాంటి పేర్లు ఈమె చెప్పగలుగుతుంది. ఇందాక అదా శర్మ అని భలే చెప్పింది. 10 9 8 7 5 4 3 2 1 0. ఎవరికైనా తెలుసా? తెలీదు. కామ్నా జట్మలాని. -6 ఉయ్యాల ఊగుతున్న కామన. నెక్స్ట్ చిత్రం తనిష్క. పవన్ కళ్యాణ్. ఉయ్యాల ఊగుతున్న గోపాలుడు. చూద్దాం. yes కరెక్ట్ ఆన్సర్. చాలా రిలాక్స్ అవుతున్న గోపాలుడు. 6. ఇవాళ అందరూ ఉయ్యాలలు ఊగుతూ వచ్చారు. ఉయ్యాలమ్మ ఉయ్యాల జంపాలమ్మ జంపాల ఊగుగమ్మ ఊగూగు. ఊగారా? మీరందరూ ఊగారా? రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. శివ సినిమాలో నాగార్జున గారు చైన్ లాగితే నేను కూడా చైన్ లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూసారా? దీంతోనే ఇవాళ మీ గేమ్. రింగ్ లో నిలబడండి. ఫస్ట్ ఆ డబ్బా వైపు టార్గెట్ చేసి ఈ చైన్ ని అటువైపుగా విసరండి. ఇప్పుడు అలా ఉంటూ ఉండగానే ఒక బంతి తెచ్చుకోండి. ఇది ఇలా వేసుకోండి. యాక్చువల్లీ మీరు ఇటేసి ఈ చేత్తో ఇసరడం బెటర్. ఇది మీకు ఈజీగా ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నప్పుడే మీరు బంతి వేసుకోవాలి. బంతి అందులో పడితే 6, ఇది విసిరినప్పుడు పడితే 6, దీనికి 6, దానికి 6.
రెడీ 1 2 3 గో. అరే ఈ గేమ్ ఇంత సింపులా? చాలా డ్యామేజింగ్ గా ఆడుతున్నారు. అది ఇప్పుడు నాకు తగ్గట్టుగా ఆడుతున్నారు. గేమ్ అయిపోయిందమ్మ. గేమ్ అయిపోయింది. 2 4 6 6 6 12 72 పాయింట్లు తీసుకో. సాస్ పాన్ సెట్. One, 2, 3 go. అయ్యా అందులో ఎందుకు వేస్తావు? సరే మళ్ళీ ఆడు. అది మైనస్. అయ్యా దానికి మైనస్. ఆడు నువ్వు, ఇక్కడ ఆడు. నువ్వు ఆడు, ఆడుతూ ఉండు నువ్వు. అది మైనస్. దేవుడా అది పోయింది. అమ్మయ్యా ఇప్పుడు నేను ఎన్ని మైనస్లు చేయాలో చూసిన తర్వాత ప్లస్లు చేస్తా. ఇది మైనస్, ఇది మైనస్, ఇక్కడ ఒకటి మైనస్. కొన్ని నువ్వే మైనస్ చేసుకున్నావు. నేను మళ్ళీ ఎందుకు కష్టపడాలని నువ్వే బయటకు వేసేసావు. 1 2 3 4 ప్లస్ 4 8 48 డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. ఆడు 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 పర్వాలేదు. మొత్తానికి ఇరగొట్టేలాగా ఉన్నావు నువ్వు. ముక్కలు ముక్కలు చేసావు చైన్ ని. 3 4 5 6 7 ప్లస్ 7 14. అంటే అందులోకి ఆగలేదు. 84. రైస్ కుక్కర్. రచన లీడ్ లో ఉంది. వినీషా టార్గెట్ 91. అంటే మినిమం ఒక 16 బంతులు. ఐ మీన్ బంతులు చైన్లు కలిపి 16. 1 2 3 గో.
నువ్వు వేసే లోపల చైన్ పడిపోయింది కాబట్టి అందులో నుంచి ఒకటి మైనస్. సో 4, 8, 9, 10, 11, 12 ప్లస్ 12. 12 ప్లస్ 12 ఎంత? 24. 24 into 6 ఎంత? 144. గెలిచేసావు. కంగ్రాట్స్. నిన్ను తాకితేనే పెప్సీ బేబీ, గులాబీ లాంటి లిప్సీ బేబీ, మల్ల తీగ లాంటి హిప్సీ. Let's go. Everybody. Adus. 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 Assalamu alaikum. Assalamu alaikum. Apsara ninnu chusi heart beat. Adus. Adus. Assalamu alaikum. Assalamu alaikum. అసలే టైగరు దూకుతుంటే Adus. 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 Baby, oh you're so sexy. సో ఈ రోజు విన్నర్ గాను రోటీ మేకర్ అండ్ కూలర్ గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. Are you so sexy baby నా డ్రీమ్ ప్లాన్ టాక్సీ 8th birthday of Star Mahila. రాణి గారు అటు ఇటు పిచ్చి చూపులు చూస్తుంటే మెచ్చుకోవడం. పిచ్చి చూపులు చూసానా? మరి లేకపోతే అసలు నేనెవరో తెలుసా నీకు? అనసూ ఎమ్మొచ్చి ఇంతసేపు అయింది. ఎవరైనా సరే ఇంత మజ్జిగ గాని లేదంటే వాటర్ బంగారు రేకులు వేసినటువంటి పాలు గాని ఇవ్వాలని లేదా? ఈ రోజు పిల్లలు వచ్చారు. బంగారాజు అమ్మాయికి ఏదో అయింది చూడండి. ఈ అమ్మాయికి కూడా ఏదో అయింది. వణకశ్రీ. అబ్బా అందరం కలిసి ఆమె కోసం పాడదామా?